కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. మహిళా రక్షణకు అందరూ కలిసికట్టుగా నినాదంతో విశాఖ పోలీస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం జరిగింది. వివిధ స్కూల్స్కి చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ముఖ్యంగా ముఖ్య అతిథిగా హోమ్ మినిస్టర్ అనిత కూడా విచ్చేసి చాలా వ్యాలిడ్ పాయింట్స్ అందరికీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చట్టాలపైన ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, శిక్షలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఒకవేళ ఎవరికైనా న్యాయ వ్యవస్థ పైన పూర్తి అవగాహన లేకపోతే మాత్రం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం అయితే జరిగింది. మనతో పాటు ఫేమస్ అనలిస్ట్ రవికుమార్ గారు ఉన్నారు. సార్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ స్టూడెంట్స్కి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే డిజిటల్ యుగంలో ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి, పోక్సో యాక్ట్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం, పోక్సో కేసులు పెరుగుతున్నాయి, ఎక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కడ జరుగుతున్నాయి, పోక్సో యాక్ట్ కూడా ఎఫెక్టివ్గా ఎలా పనిచేయగలుగుతోంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. రవికుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఒక గ్రేట్ ఇనిషియేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అసలు ఏ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, పీడీ యాక్ట్ కావచ్చు, పోక్స్ యాక్ట్, వీటన్నిటి గురించి ఒక అవేర్నెస్ కల్పించడానికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మీరేం చెప్తారు? అంటే ముఖ్యంగా పోక్సో యాక్ట్ అనేది మహిళలకి ఇంతవరకు అవగాహన కార్యక్రమాలు ప్రతి ఎన్జిఓస్ అవన్నీ జరిపినాయి. బట్ ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఏంటంటే అది దానికి రూట్ కాజ్ అయిన ఇప్పుడు ఒక మేల్ పర్సన్ తాలూకా మొలెస్టేషనో లేకపోతే రాంగ్ ఇంటెన్షన్స్ ద్వారానే కదా ఈ పోక్సో రిలేటెడ్ కేసెస్ ఫైల్ అవుతాయి. సో దీని మీద మగవాళ్ళకే చదువుకున్న కాలేజ్ స్టూడెంట్స్కి వీళ్ళకే అవగాహన కల్పిస్తే అది ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఏదైతే హోంమంత్రి గారు ఆలోచన చేశారో అది నిజంగా ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది ముఖ్యంగా కాలేజ్ చదివే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఈ మేల్ జనరేషన్కి తెలియాలి. ఈ యాక్ట్స్ మీద సీరియస్నెస్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ అమ్మాయిలతో ఎలా ఉన్నా పర్వాలేదు. దానికి తోడు ఇప్పుడు ఈ సాంకేతిక రంగం విపరీతంగా పెరిగిన తర్వాత యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అన్నిటి కూడా విశృంఖలంగా ఈ అడల్టరీ కంటెంట్స్ని, చైల్డ్ పార్న్ కంటెంట్స్ని వీటన్నింటిని ప్రమోట్ చేయడం, పిల్లలు కూడా వాటికి అలవాటు పడడం ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని అరికట్టే క్రమంలో దానికి రూట్ కాజ్ ఏదైతే ఉందో వాటి మీద ఫోకస్ చేయాలని ఏదైతే ఈరోజు వైజాగ్ సిపి గారు కానీ లేకపోతే హోంమంత్రి గారు కానీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందో ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, అబ్బాయిలకి అసలు ఏం జరుగుతుంది. ఒక అమ్మాయిని కూడా తన ఇష్టం లేకుండా చూసినా కూడా పోక్సో యాక్ట్లో వన్ ఆఫ్ ది సెక్షన్ ఫైల్ అవుతుంది అనే విషయం అనేది ఇప్పుడున్న జనరేషన్కి అవగాహన లేదు. సో ఇలాంటి విషయాల వల్ల ఏంటంటే వాళ్ళు ఆకతాయిగా అమ్మాయిలు చూడడం, ఎగతాళి చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే పర్వాలేదేమో అనుకుంటారు. అవి కాలేజ్ డేసో లేకపోతే స్కూల్ డేస్ వరకు అమ్మాయి ఏ విధంగా రియాక్ట్ అవునంత వరకు ఉపయోగపడుతుందేమో. కానీ వన్స్ ఏమైనా రియాక్ట్ అయ్యి దీనివైనా బలమైన వ్యక్తులు ఎవరైనా ఉండి ఈ కేసెస్ కానీ పెట్టడం కానీ జరిగిందనుకో వాళ్ళ జీవితం పోతుందనే విషయం అనేది వీళ్ళకి తెలియదు. దాని మీద అవగాహన ఏదైతే కల్పించాలని ఈరోజు ప్రయత్నం చేస్తారో ఇది నిజంగా మంచిది. ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే యువతకి ప్రజెంట్ మనం సాంకేతిక అనారోగ్యంతో బాధపడుతున్నాం. సాంకేతిక అనారోగ్యం చాలామంది అనుకోవచ్చు ఇదేదో ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్స్, లింక్డ్ఇన్లు, సోషల్ మీడియా, ట్విట్టర్లు వాటిని యూజ్ చేసి మనం ఏదైనా సాధించవచ్చు. దానివల్ల వన్ డే నువ్వు ఫేమస్ హీరో అవుతావేమో కానీ జీవితాంతం నీ తల్లిదండ్రులకి నరకం చూపించే పరిస్థితి తీసుకొస్తుంది అన్న విషయం అనేది ప్రజలు మర్చిపోతున్నారు. దాని మీద ముఖ్యంగా యువత దృష్టి పెట్టి ఈ గాంజా ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద కూడా ఇప్పుడు గాంజా సప్లై చేసేవాళ్ళు ఎందుకు జరుగుతున్నది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం ఇది ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువగా ఈ గాంజా కల్టివేషన్ అనేది జరుగుతుంది. ఒకప్పుడు ఈ నక్సల్స్ని ఏరివేసే క్రమంలో ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వాలు కానీ పోలీస్ అధికారులు కానీ అక్కడున్న ట్రైబల్స్కి కొంత ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో చిన్నగా మొదలైన ఈ గాంజా సాగు అతిపెద్ద వ్యవస్థగా గాంజా తాలూకా మాఫియాగా తయారయ్యి వ్యవస్థనే పాడు చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. నిన్న కూడా ఏదైతే ఆనందపురంలో ఒక తండ్రి కూతురు మీద చేసిన రేపు దారుణమైన విషయం. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ 10 నిమిషాల మత్తు గురించి ఆలోచించే వ్యక్తులు ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి ఆలోచించలేకపోవడం వల్ల వస్తే నష్టాలే ఇవన్నీ అనేది మనకందరికీ తెలిసిన విషయం. సో దానికి అనుగుణంగా ప్రభుత్వాలు ముఖ్యంగా చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాల్లో ఉన్న లోపాలని సరిచేసుకోవాలి. ఇప్పటికి 2012లో వచ్చిన ఈ పోక్సో యాక్ట్ దాదాపుగా పుష్కర కాలం అయింది. పుష్కర కాలంలో ఎన్ని కేసెస్ని రిజాల్వ్ చేయగలిగారు, కన్విక్షన్స్ ఎన్ని పడినాయో మీరు చూస్తే చాలా తక్కువ.
సో ప్రజలు కూడా లేకపోతే దీనికి అలవాటు పడిన వాళ్ళు కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నేను అందుకే ఖచ్చితంగా చెప్పిన సిపి గారికి కానీ మేడం గారికి కానీ ఇప్పుడున్న యూనివర్సిటీలో ఉన్న సైకాలజీ డిపార్ట్మెంట్స్ని భాగస్వామ్యం చేసి ఈ పర్టికులర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల తాలూకా మానసిక పరివర్తన ఎలా ఉంది వాటిని కూడా స్టడీ చేయండి, చేసి భావితరాలకు ఒక రిపోర్ట్, మహిళల రక్షణకు ఒక కరికులంని డిజైన్ చేసి లోకేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అవి ప్రవేశపెడతామని చెప్పి హోంమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తప్పు చేయడం అంటే ఏదో అమ్మాయిల పైన అఘాయిత్యం చేయడమే కాదు, ఈ అన్నెసరీ కంటెంట్ చూడాలి, డౌన్లోడ్ చేసుకోవాలి, వాటిపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ పెట్టాలి అన్న యూత్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటారు? నేను అనేది అదే, వాళ్ళ దృష్టిలో ఏంటి అని అంటే జస్ట్ నేను జనరల్ స్టాకింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. బట్ అమ్మాయి కన్సెంట్ లేకన్నా నువ్వేం చేసినా కూడా అది తప్పే అనే విషయం అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. ఎస్పెషల్లీ పోక్సో వరకు ఏంటంటే అది మైనర్ పిల్లలకి జరిగే అఘాయిత్యాలు. అఘాయిత్యం అంటే ఒక మైనర్ని ఏ విధంగా అఘాయిత్యం, రేపు ఒక్కటే కాదు కదా అఘాయిత్యం అనేది. అమ్మాయిని కొన్ని బ్యాడ్ టచెస్ ఉంటాయి, గుడ్ టచెస్ ఉంటాయి. దానికి అనుగుణంగానే ఈరోజు నేను చెప్పడం జరిగింది. స్కూల్స్లో ఒకప్పుడు ఎస్పీఎల్ అని ఒక స్కూల్ లీడర్షిప్ని ఎవరో ఒకరిని పెట్టి మానిటర్ చేసేవారు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారా, పిల్లలు యూనిఫామ్ సరిగా వేసుకోలేదా, షూ సరిగా వేసుకోలేదు అనేది. అలానే ఇప్పుడు స్కూల్లో కూడా మోరల్ పోలీసింగ్ని కూడా వీళ్ళు స్టార్ట్ చేయాలి. ఎలానూ వీళ్ళకి మహిళా పోలీసింగ్ విభాగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి స్కూల్కి ఒకరినో ఇద్దరినో అపాయింట్ చేసి వాళ్ళతో ఈ మోరల్ పోలీసింగ్ స్కూల్స్లో పిల్లలతో ఎలా ప్రవర్తన అనే దాని మీద కానీ నిజంగా అవగాహన చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేవి రిజాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అసలు ఇలాంటి వాటిని మనం అరికట్టడమే ప్రధాన పాత్రగా తీసుకోవాలి తప్ప ఘోరం జరిగే బాధపడడం అనేది సొల్యూషన్ కాదంటా నేను. ఇప్పుడు హోంమంత్రి గారే కోర్టు సినిమా చూస్తే మీకేమి ఐడియాలజీ వచ్చింది అన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఆస్పెక్ట్లో వాళ్ళకి అర్థమైంది చెప్పారు. ఇక్కడ పోక్సోలో కూడా మేజర్లో మేము మాకు ఇష్టంగా మేము ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నామని అంటున్నారు, కానీ ఆ అమ్మాయి మైనర్ అవుతోంది. సో దీనిపై కూడా చాలామందికి అవగాహన ఉండట్లేదు. అంటే ఇక్కడ మైనరా మేజరా అనేది అమ్మాయి ఏంటంటే మీకు ఇందాక చెప్పిన ఈ డిజిటల్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత ప్యాషన్ వరల్డ్లో వాళ్ళు ఎలా అంటే వాళ్ళే నేను అందంగా ఉంటాను, నేను 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఎలా ఉంటుందో నేను అలానే ఉంటున్నాను కదా అనే ఒక అవగాహన లోపంతో వాళ్ళు ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఫ్లర్టింగ్స్కి వాటికి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల ఎంతమంది అవగాహన కార్యక్రమాలు చేసినా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ టు సే ఏంటంటే అది మన నుండే స్టార్ట్ అవ్వాలి పరివర్తన అనేది. ఆ పరివర్తన స్టార్ట్ అవ్వాలి అని అంటే అది ఎక్కడ గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పిల్లల మీద నాన్నమ్మో తాతయ్యో ఎవరో ఒకరు కాపలా కాస్తూ ఉండేవారు, ఇంట్లో ఇలా జరిగేది కాదు. మీరు ఎప్పుడైతే కోవిడ్ పాండమిక్ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎన్జిఓ చాలా భయంకరమైన నిజాలు చెప్పింది. ఒక్క కోవిడ్ పాండమిక్ తర్వాత 3,05,000 చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇండియాలో ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం. అంటే 65% ఆఫ్ ద హయ్యెస్ట్ రేట్. అంటే కోవిడ్లో ఏమీ పనులు లేక ఆ ఒత్తిడి వల్ల ఇంట్లో ఉండడం ఇవన్నీ చేయడం, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ వచ్చేయడం. సో దీనివల్ల ఏంటంటే మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం వల్ల కూడా ఈ పరిస్థితులు రావడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. సార్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ చాలా చూస్తున్నాం, అత్తింటికి వెళ్ళడం, ఆ వీధిలో ఆడుకుంటున్న అమ్మాయిని ఒకటి కిడ్నాప్ చేసి అఘాయిత్యం చేయటం, ఇవన్నీ తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటారు పిల్లలు? అంటే ఇక్కడ తల్లిదండ్రులు అంటే మనం ఇప్పుడు మెకానికల్ వరల్డ్లో బతికే పరిస్థితి వచ్చేసింది. ఏమవుతుంది అని అంటే సంపాదన అనే ఒక ధ్యాసలో పడి పిల్లల భవిష్యత్తు గురించే మనం ఇదంతా చేస్తున్నాం కదా అనే ఒక ఆలోచనలో పడి వాళ్ళ మీద పెట్టాల్సిన దృష్టిని వేరే వాటి మీద కూడా పేరెంట్స్ మళ్లించడం వల్ల ఈ పర్టికులర్ పిల్లలు వాళ్ళకి ప్యాంపరింగ్ అలవాటు అయిపోయి వాళ్ళు ఏం చేసినా కూడా బాగుంది అనే ఫీలింగ్లో ఉంటున్నారు. అదే నేను చెప్పా, ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటప్పుడు జరగని తప్పులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇదే కారణం. అంటే ఒక కైండ్ ఆఫ్ లోన్లీనెస్, పిల్లల్ని పట్టించుకోకపోతే తల్లిదండ్రులు వాళ్ళు విచ్చలవిడిగా ఉంటారు. దానికి తోడు హై కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలు, బాగా డబ్బున్న పిల్లలు, ఇవన్నీ మనం ఇవి అబ్జర్వ్ చేస్తే గాంజా అనేది సేవించేవాడు, గాంజాకు అలవాటు పడేవాడు మామూలు కార్మికుడో లేకపోతే మామూలు లాబోరియస్ వర్క్స్ చేసుకునే వాళ్ళే ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే మత్తు పదార్థాలు సేవించే వాళ్ళందరూ కూడా పని పాట లేకుండా రైల్వే స్టేషన్స్ దగ్గర అక్కడ ఎక్కడ ఈ స్ట్రెస్ బర్నర్స్గా వాళ్ళు వాడతారు. బట్ డ్రగ్ కార్టిల్ నడిపేవాడు మీరు చూడండి, నిన్న కాక మొన్న హైదరాబాద్లో మాజీ చీఫ్ సెక్రటరీ యూపీ కొడుకు డ్రగ్స్ సెల్ చేస్తూ దొరికాడు హైదరాబాద్లో. అంటే ఎలాంటి పరిణామాలు అంటే
పై స్థాయిలో ఉన్న వ్యక్తులు దీన్ని వ్యాపారంగా చూస్తుంటే క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తులు దీనికి బానిసలుగా బలయ్యి వ్యాపార కోణంలోనే ఇదంతా కూడా ప్రపంచం అంతా ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది కిల్ చేస్తుంది అనేది నేను ప్రత్యక్షంగా 4-5 కంట్రీల్లో పనిచేసిన కంట్రీస్లో కూడా ఆ వాతావరణం ఉంది కాబట్టి చాలా స్పష్టంగా చెప్పగలను. వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. సో డిజిటల్ యుగంలో మనం కంటెంట్ని ఎట్లా వాడుతున్నాం, మనకి ఇప్పుడు గాడ్జెట్స్ ఏదైతే ఉపయోగిస్తున్నారో యూత్, అది 1% మంచికి ఉపయోగపడితే దానికి రెట్టింపు చెడుకు ఉపయోగించుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది అవుతున్నారు. అన్నెసరీ కంటెంట్లు చూడటం కానీ, లేకపోతే ఇట్లా ట్రై చేస్తే బాగుంటుంది అని, అంటే తెలిసి తెలియలేనటువంటి వయసులో వాళ్ళు తీసుకుంటున్న చెడు నిర్ణయాలు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేస్తున్నాయి. చాలామంది జైళ్ళలో మగ్గుతున్నారు. ఈవెన్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీషియల్స్ మాట్లాడినప్పుడు కూడా జువైనల్ హోమ్లో చిన్న చిన్న పిల్లలు, మైనర్లు ఉండడం కూడా చాలా బాధేస్తోంది. కానీ వాళ్ళకి దానిపైన అవగాహన లేకపోవడం, ఈ తప్పు చేస్తే నేను ఎన్నేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఎన్నేళ్ల పాటు కుటుంబానికి దూరమై జైల్లో మగ్గాల్సి వస్తుందని కనీస అవగాహన లేకపోవడం వల్ల క్షణికావేశంలో చాలా నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది స్టూడెంట్ స్థాయి నుంచి కూడా జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా రక్షణకు అందరూ కలిసికట్టుగానే నినాదంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేశామని కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. అలాగే అనలిస్ట్ రవికుమార్ గారు చెప్పినట్లు కూడా అనేక రకాల కారణాలు మహిళలపై కానీ, మైనర్లపై కానీ, చిన్న పసి పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వెనుక కూడా ఇలాంటి బలమైన కారణాలు ఉన్నాయి అనేది విశ్లేషించుకుంటేనే చాలా బాధేస్తోంది.